ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్సీసీ విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం మధుసూదన్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని ఎన్సీసీ 34వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఐఐటి క్యాంపస్లో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రెండవసారి ఒంగోలులోని 34వ బెటాలియన్ సందర్శిస్తున్నానని, రానున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఎన్సీసీ బృందాన్ని ఎంపిక చేసేందుకు క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతేడాది మన రాష్ట్ర క్యాడెట్లు 2వ స్థానంలో నిలిచారని, ఈ ఏడాది ప్రథమ స్థానం సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్సీసీ విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి చోట ఎన్సీసీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఓకే, నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకు అట్లీస్ట్ ఇలా నాకు కనీసం నా ఎన్సీసీ ఛానల్లో కోరిక తీర్చుకున్న డీటీజీగా వచ్చి లక్కీ, ఐ వాజ్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ టు బి హియర్ విత్ యూ ఆల్. ఫస్ట్లీ, what does it mean? Okay, when national, understand we are a part of this nation. National cadet. So, we are a part of this nation. ఈ దేశంలో మనకు ఒక భాగం. Okay, national cadets. Very, very important to understand this. Are you all disciplined? ఇప్పుడు మన దేశంలో తక్కువైందంటే ఈ రెండే, unity and discipline. You see what is happening outside. You see the news every day. మీరు ఫాలో చేస్తే తెలుస్తుంది మనకి. బహుశా మీ రిలీజన్ ఏంటి, మీ రిలీజన్ ఏంటి, మనందరం ఒకటైపోయి యుద్ధం చేశాం. ఓకే, యుద్ధమైంది పాకిస్తాన్తో, చైనాతో, అందరం కలిసి యుద్ధం చేశాం. బట్ ప్రజెంట్లీ యుద్ధాలు అవ్వక, కార్గిల్ యుద్ధం అప్పుడు మనందరం ఏకమయ్యాం. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మళ్ళా డివైడ్ అయిపోయారు. మన భారత పౌరులు మీరు, మీరంతా ఫ్యూచర్, మన దేశానికి ఫ్యూచర్ మీరు. పుట్టి మీరు ఒక్కరే ఎన్సీసీలో ఇవ్వడం కాదు, మీ పక్కన వాళ్ళని, అంటే ఎన్సీసీలో లేని వాళ్ళని కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మనం చేస్తారని నషాముక్త అభియాన్ చెప్తాము, మనం డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్పేసి. బట్ వీ మస్ట్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెకండ్లీ, ఎవ్రీబడి, ఎనీ క్యాడెట్ అడిగేదనుకోండి వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే ఏం చెప్తారు, ఐ వాంట్ టు జాయిన్ ఆర్మీ, ఐ వాంట్ టు వర్క్ ఫర్ ఇట్. వర్క్ చేయాలి, దాని గురించి ఏమి చేయాలంటే మనం క్లియర్గా ఉండాలి మైండ్లో. ఏదో ఒకటి చేసేది జాయిన్ అవ్వాలంటే అవ్వదు, అలా జరగదు. షుడ్ హ్యావ్ యువర్ గోల్. దాని గురించి ఏం చేయాలి, మనం ఎలా చదవాలి, ఏం చదవాలి. అన్ఫార్చునేట్లీ టుడే ఆల్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఏమైందంటే టెక్నాలజికలీ చాలా సింపుల్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆర్ట్స్లో ఇంకోటి సమాధాన ఫీల్డ్, ఆర్మ్ ఫోర్సెస్లో రాలేదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పైలట్, సైన్స్ ఉండాలి, సైన్స్ చదవాలి, బిఎస్సీ చేయాలి. మీరు మైండ్లో లేకపోతే మీరు అనుకున్న గోల్ చేరుకోలేదు. వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ ఎ గోల్. సెకండ్ ఇస్ వర్క్ టువర్డ్స్. ఆ గోల్ని చేరుకోవాలంటే ఏం చేయాలంటే దానికి మనం వర్క్ చేయాలి. ఒకసారి వెళ్ళి మనం షుడ్ నెవర్ గివ్ అప్, ట్రై అగైన్. సెకండ్ టైం ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్, ట్రై అగైన్. బట్ వెన్ యూ గో ఫర్ ట్రైంగ్, యూ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాలో ఏం తక్కువైంది, దానికి ఏం చేయాలి, వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ గో ఫర్ సెకండ్. నేను కూడా నేను క్లియర్ చేసింది 4 pieces we were cleared for a course. Okay, you should not be busy. For that you need to be physically and mentally strong. Very important. Okay, once you do that, second I urge all of you, everybody has got a smartphone in order. Okay, responsible use of social media is very important. Responsible use అంటే జాగ్రత్త. మన సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటాం, మనం చదివే సబ్జెక్ట్స్ ఏంటి, మీరు చేసే డిగ్రీ కానీ, మీరు చేసే స్కూల్, మీరు చదివే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ, వాట్ ఎవర్, తెలుగు, ఇవన్నీ చదువుతాం. కానీ మనం మర్చిపోయేది ఏంటి, చదవడం, కరెంట్ అఫైర్స్. యూ మస్ట్ చదివితే ఏమవుతుందంటే అవేర్నెస్ ఉంటుంది. మీరు ఆర్మ్ ఫోర్సెస్ జాయిన్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ ట్రైనింగ్, నాట్ ఓన్లీ డ్రిల్ చేసి, ఫైరింగ్ చేసి చదువుకుంటే. న్యూస్ ట్వైస్ ఎ డే, ఒక 30 minutes న్యూస్ వస్తుంది పొద్దున. మీరు ఎన్సీసీలో ఉన్నప్పుడే డ్రిల్ చేస్తాను, ఎన్సీసీలో ఉన్నప్పుడే పీటీ చేస్తాను కాదు. మీకు యూ మస్ట్ డెవలప్ యువర్ ఓన్ రొటీన్. రోజు పొద్దున్న లేచి నేను జాగింగ్ చేస్తాను, వారు ఆడతాను. నాకు మళ్ళీ ఒక అవకాశం కలిగింది ఈ క్యాంపుకి రావడము, ఈ యూనిట్ క్యాంపుకి రావడము, ఇది రెండోసారి. మెయిన్లీ క్యాంపు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ క్యాంప్లో మన ఎన్సీసీ పిల్లల్ని ఈ షార్ట్ లిస్ట్ చేయడం. ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలంటే, మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఆల్ ఇండియా థల్సేనిక్ క్యాంప్ వస్తుంది. ఆ ఆల్ ఇండియా థల్సేనిక్ క్యాంప్ కోసం మనం క్యాడెట్స్ షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్యాంపుకి పంపించాలి. లాస్ట్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మన క్యాడెట్స్ వికేమ్ సెకండ్, ఆల్ ఇండియా సెకండ్ పొజిషన్ వచ్చింది మనకి. ఈసారి మన ఎయిమ్ అంతా ఫస్ట్ పొజిషన్ రావడమే, ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ పొజిషన్ రావాలనే ఎయిమ్తో, ఉద్దేశంతో ఈ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చేసేవాళ్ళంతా, ఈ క్యాంప్లో పనిచేసే వాళ్ళంతా, సిఓ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ, ఏఎన్ఓస్ అందరు కానీ, మా అందరి ఉద్దేశం ఒకటే, మన నెక్స్ట్ ఇయర్ మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఫస్ట్ పొజిషన్లో రావాలనే ఉద్దేశంతో. అదొకటే కాకుండా మనకి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. ఎక్స్పాన్షన్, ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫేజ్ 1లో మనకి 26,000 వేకెన్సీస్ ఇచ్చారు. ఓకే, సో ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్ది కూడా ఎలా చేయాలి, మనము
ఎక్కడెక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఏ ప్లేసెస్కి మనకి మైనర్ యూనిట్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేయడము, కొన్ని యూనిట్స్ని మూవ్ చేసేసి సో దట్ ఈ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ప్రతి చోట ప్రతి డిస్టిక్లో ఉండాలనేది మన ఉద్దేశం. ఓకే, దానికి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్లాన్స్ ఇచ్చేసారు, ఎలా చేయాలని చెప్పేశారు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. త్వరలోనే ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తున్నాను. ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారితో, గవర్నర్ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసి వాళ్ళకి ప్లాన్ ఇచ్చేసి ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయించాలి. మెయిన్ ఉద్దేశం ఏంటండి. సో ఇట్స్ ఏ మతలబ్ ప్రౌడ్ ప్రివిలేజ్ యాక్చువల్లీ టు బీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఇంత పెద్ద డైరెక్టరేట్కి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉండడము, ప్లస్ ప్రతి క్యాంపుకి వెళ్ళడము, ప్రతి క్యాంపులో సెలెక్షన్ చేయడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే క్యాంపుకి మనం వెళ్ళి పర్సనల్గా వెళ్ళి సెలెక్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ది బెస్ట్, మనకు కావాల్సింది ది బెస్ట్. సో కాంపిటీషన్లో ఇందులో ఎవరిది రికమెండేషన్ పని చేయదు, ఎవరు మా అమ్మాయి బాగుంది అవన్నీ నడవండి. ఇట్స్ ప్యూర్లీ ఆన్ మెరిట్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ సెలెక్ట్ చేసేసి మా ఉద్దేశం ఏంటంటే ఈసారి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్ట్ అట్లీస్ట్ టాప్ 3 పొజిషన్స్లో ఉండాలండి రిపబ్లిక్ డే క్యాంప్ వచ్చేసరికి. అండ్ వీ విల్ అచీవ్ ఇట్, వీఆర్ కాన్ఫిడెంట్ అది మనం చేయగలమని. వీ గాట్ ఫెంటాస్టిక్ స్టాఫ్, కెడెట్స్ చాలా మన పర్ఫార్మెన్స్ ఆఫ్ అ కెడెట్స్ హెస్ బిన్ ఫెంటాస్టిక్. ఇక్కడ మన రూరల్ ఏరియా కానివ్వండి, అర్బన్ ఏరియాస్ కానివ్వండి, వీళ్ళంతా పర్ఫార్మెన్స్ హెస్ బిన్ గుడ్. ప్యూర్లీ ఎందుకంటే వీ సెలెక్టెడ్ మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసాం, అందుకని ఇలా ఉంది. అది ఉద్దేశం.